హాయ్ అండి అందరికీ. మేము హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్‌కి వెళ్తున్నామండి. ఇక్కడ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గుడి అంటారండి. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన టెంపుల్ అండి. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. చాలా బావుంటదండి టెంపులు. ఈ వీడియోలో నేను ముఖ్యంగా మాట్లాడదలసినది ఏందంటే, అమ్మవారి కళ్యాణోత్సవం మరియు బోనాలు పండుగ ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. ఆ 2 విషయాల కోసం ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకున్నాను. ఈ ముఖ్యంగా ఏందంటే, అమ్మవారి కళ్యాణము ప్రతిరోజు జరుగుతుంది ఇంచుమించు. అంటే ఓన్లీ మంగళవారము, శుక్రవారం, ఆదివారం ఈ 3 రోజులనే అమ్మవారి కళ్యాణం ఉండదండి. ఎందుకంటే ఆ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువుంటుంది. మిగతా రోజులు మార్నింగే ప్రతిరోజు అంటే ఈ 3 రోజులు తప్ప మిగతా రోజులన్నీ మార్నింగ్ కళ్యాణం జరుగుతది. ఇంకోటేందంటే ఇది ఆషాఢం ఫస్ట్ మంగళవారం రోజు ఆషాఢంలో ఫస్ట్ మంగళవారం అప్పుడు పెద్ద ఎత్తున అమ్మవారికి కళ్యాణం జరుగుతుందండి. అప్పుడు చాలా విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బోనాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. బోనాల పండుగప్పుడు ఆషాఢ మాసంలో బోనాల పండుగ వస్తుంది కదా, ఆ మంత్ మొత్తం చాలా అద్భుతంగా జాతర పోతురాజులతోని విన్యాసాలు, పోతురాజు తీన్మార్ స్టెప్స్, డ్యాన్స్లు అద్భుతంగా జరుగుతాయి. చాలామంది గెట్ టుగెదర్ ఫ్యామిలీస్ని పిలుచుకుంటారు, బంధుమిత్రులతోని వస్తుంటారు. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ రూమ్స్లో స్టే చేస్తారు అందరూ. మంచిగా భోజనం మంచిగా లంచ్ డిన్నర్ మంచిగా ప్రిపేర్ చేసుకుంటారు, మంచిగా తింటారు. చాలా బాగుంటుంది. ఈ బోనం కూడా అమ్మవారికి 365 డేస్ ఇక్కడ బోనము అమ్మవారు స్వీకరిస్తారండి. భక్తులు ప్రేమతోని అమ్మవారికి సమర్పించుకుంటారు. అమ్మవారు కూడా బోనం ఇష్టంతో తీసుకొని భక్తుల కోరికలు నెరవేరుస్తుంటారు. భక్తులకు కొంగు బంగారం అండి ఈ గుడి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇప్పుడు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి చాలామంది విచ్చేస్తుంటారు. మొత్తం అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా మొత్తం కూడా వస్తుంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే నీతా అంబానీ కూడా ఇక్కడికి ఈ గుడికి ప్రత్యేకంగా వచ్చారండి. వచ్చి కానుకలు సమర్పించారు. ఎంతో భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని దర్శించుకున్నారు. మీరు కూడా ఇక్కడ దర్శనం చేసుకోండి. చాలామంది ముడుపులు కూడా కడతారు ఇక్కడ ఈ గుడిలో. చాలామంది కోరికలు తీరుతాయి. చాలా బాగుంటుందండి గుడి ఆవరణ. ఇక్కడ గుడి బయట అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. టెంపుల్ అధికారులు కూడా, టెంపుల్ సిబ్బంది చాలా బాగా ఏర్పాటు చేశారండి. కళ్యాణోత్సవం మాత్రం అమ్మవారి కళ్యాణోత్సవంకి చాలా రద్దీగా ఉంటుంది. ఇంచుమించు 1 కిలోమీటర్ దూరం అంతవరకు కూడా చాలామంది రష్ ఉంటుంది. వెహికల్స్ కూడా పార్క్ చేయడం ఆ టైంలో చాలా కష్టం. మేము ఇప్పుడు అందుకోసమే ముందు ఈ కళ్యాణోత్సవానికి ముందు అమ్మవారిని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చామండి. మేము రెగ్యులర్గా ఈ గుడికి వస్తుంటాము. అంటే ఈ ఖాళీ ఉన్నప్పుడు కొంచెం ఈ టైంలో గురువారం ఆ టైంలో కొంచెం ఖాళీ ఉంటుంది కాబట్టి అలా దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ప్రసాదాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇది యాగశాల అండి. ఇక్కడ హోమము ఇవన్నీ జరుగుతుంటాయి. చండీ హోమము ఇలాంటివన్నీ జరుపుతుంటారు. ఈ ప్రత్యేకమైన గుడి అండి. ఇక్కడ అమ్మవారు కూడా బావిలో 10 ఫీట్ లోపల బావిలో లభించింది అమ్మవారు. అప్పుడు బయటికి తీసుకొద్దామని అనుకున్నారు, చాలామంది ప్రయత్నం చేశారు కానీ అది కుదరలేదు. ఎందుకంటే అమ్మవారికి అక్కడే అలా బావిలో ఉండడం ఇష్టం ఉంది. అందుకోసమే అక్కడే పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అమ్మవారికి జలదుర్గ అని కూడా పేరు ఉందండి. ఎందుకంటే బావిలో 10 ఫీట్ లోతులో అమ్మవారు లభించింది కాబట్టి జలదుర్గ అని కూడా అమ్మవారిని పిలుచుకుంటారు. ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. మనము ఎంతెంతో దూరం వెళ్ళి మేము లాస్ట్ టైం వైష్ణోదేవి కూడా వెళ్ళి దర్శించుకున్నాం అమ్మవారిని. ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో ఇది దగ్గర మనకు. మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.